This Okay. conference will now be recorded. Okay. Hi, everybody. And fellow members in India, my name is Danny Fitzgerald, and I am an alcoholic. Before I get started with my talk today, I would like to, from the bottom of my heart, thank Karthik and Ramana and your home group for giving me the opportunity to share my experience, strength, and hope. Um, Before I go on with everything I'd like to share with you today, I want to do an old custom that we used to do in Akron, Ohio, before actually sharing. Uh, I was hoping that at this time we could recite the Serenity Prayer again if we could, to remember those that are still sick and suffering of this illness. And that um, so I thought what we'd do is recite the Serenity Prayer together. God, grant us the serenity to accept the things we cannot change, the courage to to change change the things things we can, and and the wisdom to know the difference. the difference. Thank you. All right. Again, hello everyone and fellow AA members in India. My name is Danny Fitzgerald and I am an alcoholic. It is only by God's grace that I'm with you today at your group. My sobriety date is April 4th, 1990. On that day, Providence gave me the desperation to do something about my drinking and thinking problem. And on that day in 1990, I embarked on an incredible journey. I also have a home group, and the group I belong to is called the Survivors Group. We are a Zoom meeting group recently, and we registered with the General Service Office in New York. Our General Service Office serves all of the registered AA groups in the United States and Canada. Our group is located in North Central Florida, and we're also located in Conference Area 14, North Florida, United States. We elect a delegate every 2 years, and our delegate attends a General Service Conference, which is held every year, usually in April. Please translate. థ్యాంక్ యూ. ముందుగా ఆయన పేరు డానీ అండి, డానీ ఫిట్జరల్డ్. ఆయన ముందు మన గ్రూప్కి ఆయన గుండె లోతుల్లోంచి మనకి ధన్యవాదాలు చెప్తున్నారు. సో I also sent a thank you note to Ramana. He's not able to join today. He's stuck in some work. So that's what he wanted me to convey to you, Danny. ఏంటంటే మామూలుగా వాళ్ళ మీటింగుల్లో ఏమైనా స్పీకర్ మీటింగ్ ఉంటే స్పీకరు బయట ఇంకా బాధపడుతున్న తాగుబోతుల కోసం మళ్ళీ ప్రశాంత్ ప్రార్థన చెప్పడం జరుగుతుంది అందరూ కలిపి. అందుకనే మళ్ళీ ఆయన ప్రశాంత్ ప్రార్థన చేయటం జరిగింది. ఆయన ఏంటంటే ఒక హలో చెప్తున్నారు మనందరికి, ఇండియాలో ఉన్న వాళ్ళకి. మళ్ళీ ఆయన పేరు డానీ ఫిట్జరల్డ్. ఆయన ఒక త్రాగుబోతు. కేవలం దేవుడి దయ వల్లే ఈరోజు మన గ్రూప్కి వచ్చి ఆయన మాట్లాడుతున్నారని ఆయన అనుకుంటున్నారు. ఆయన సొబ్రైటీ తారీఖు వచ్చి ఏప్రిల్ 4, 1990. ఆ రోజు దేవుడి దయ అంటే ఇంగ్లీష్లో ప్రావిడెన్స్ అంటారు. ఆ రోజు దేవుడు దయ బట్టి ఆయనకి ఆయన డెస్పరేషన్ అంటే బేసిక్గా ఆయన తపన బాగుపడాలి, అదే ఈ తాగుడు గురించి ఏదో ఒకటి చెయ్యాలని ఆ రోజు వచ్చింది. ఆ తపన అంత బలంగా వచ్చింది ఆ రోజు. ముఖ్యంగా తాగుడు, నా ఆలోచన విధానం మార్చుకోవాలి అని ఆ రోజు వచ్చింది. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఆయనకి
అద్భుతమైన ఏఏ ప్రయాణం చేసుకుంటూ వచ్చారు. ఆయనకి ఒక హోమ్ గ్రూప్ ఉంది. ఏంటంటే ఆ గ్రూపు పేరు సర్వైవర్స్ గ్రూప్. అంటే సర్వైవర్స్ అంటే బతికి బయటపడిన వాళ్ళ గ్రూప్ అన్నమాట ఇది. ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే అలా వస్తుంది తెలుగులోకి అర్థం. ఇది ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతానికి జూమ్ మీటింగ్ గ్రూప్ కింద నడిపిస్తున్నారు. జూమ్ మీటింగ్ గ్రూప్ ను కూడా ఈ మధ్యనే జనరల్ సర్వీస్ ఆఫీస్ న్యూయార్క్ లో ఏదైతే ఉందో అక్కడ రిజిస్టర్ చేశారు ఆన్లైన్ గ్రూప్. ఇది జనరల్ సర్వీస్ ఆఫీస్ లో మొత్తం ఈ జనరల్ సర్వీస్ అన్నది మొత్తం రిజిస్టర్డ్ గ్రూప్స్ అన్ని యుఎస్ కెనడాలోకి పనిచేస్తుంది అనమాట, ఒక సెంట్రల్ ఆఫీస్ లో. వీళ్ళు మటుకు ఫిజికల్ గా అంటే నార్త్ సెంట్రల్ ఫ్లోరిడాలో ఉంటారు. అంటే నార్త్ అంటే ఎలా చెప్పాలి మీకు తెలుగులో, నార్త్ తెలియట్లేదు. ఓకే, నార్త్ సెంట్రల్ ఫ్లోరిడా అంటే పైన, ఫ్లోరిడాకి కొంచెం పైన భాగంలో ఉంటారు. దీని కాన్ఫరెన్స్ ఏరియా 14 అంటారు. అంటే అక్కడ ఏరియాల కింద డివైడ్ చేశారు కాన్ఫరెన్స్, అదే జనరల్ సర్వీస్ కాన్ఫరెన్స్ కి. ఇది ఏరియా 14, నార్త్ ఫ్లోరిడా, అమెరికా. ప్రతి 2 ఏళ్ళకి ఒక డెలిగేట్ ఎంచుకుంటారు. ఆ డెలిగేట్ ఏమో వెళ్ళి జనరల్ సర్వీస్ కాన్ఫరెన్స్ లో ప్రతి సంవత్సరం మామూలుగా ఏప్రిల్ నెలలో ఉంటది, ఆ కాన్ఫరెన్స్ అటెండ్ అవుతారు. ప్లీజ్ గో హెడ్. Okay, thank you. I also have a recovery sponsor as well as a service sponsor. My recovery sponsor helps me with the recovery portion of AA. He helps me with dealing with life on life's terms, and we both practice the AA 12 steps of recovery, and we incorporate the 12 steps each day on a daily basis. My service sponsor helps me with the other 2 of the AA legacies, unity and service. My service sponsor helps me with my 12th step work and shows me how to make 12-step work possible. He also helps me with our AA 12 traditions and the 12 concepts for world service. In 2018, I was selected to serve, 2008, I was elected to serve as a delegate representing Northeast Ohio Conference Area 54. I served on panel 59, 2009, and panel 60, 2010. I served on the Delegates Finance Committee, and my peers elected me to chair that committee in 2010, basically the second year I went to the conference. Please translate. థ్యాంక్ యూ. ఈయనకి రికవరీ స్పాన్సర్ ఉన్నాడండి, సర్వీస్ స్పాన్సర్ ఉన్నాడు. రికవరీ స్పాన్సర్ ఏంటంటే ఈయన రికవరీ గురించి ఈయనకి సలహాలు సూచనలు ఇస్తూ ఉంటారు. మామూలుగా ఈయన జీవితం ఎలా జీవించాలి, జీవితంలో ఏమొస్తే ఎలా స్వీకరిస్తూ, జీవితం ఎలా వస్తే దాన్ని అలా స్వీకరిస్తూ ఎలా జీవించుకుంటూ వెళ్ళాలి, దానికోసం ఈయన 12 సోపానాలు ఏంటంటే అభిలోపిస్తారు. అది కాకుండా ఏ లెగసీలు కూడా ఈయన జీవితంలో ఏంటంటే ఆచరిస్తారు. ఒకటి ఐక్యత, ఇంకోటి సేవ. ఈయన సర్వీస్ స్పాన్సర్ మటుకు ఈయన 12వ సోపానం యొక్క పని ఎలా చేయాలి, 12 స్టెప్ వర్క్, ట్రెడిషన్స్, 12 సాంప్రదాయాలు, 12 కాన్సెప్ట్స్ ఎలా బాగా ప్రాక్టీస్ చేయాలి అన్నది ఈయనకి సూచనలు ఇస్తూ ఉంటారు. 2008లో ఈయన మొదటిసారి డెలిగేట్ గా ఎలెక్ట్ అవటం జరిగింది. నార్త్ ఈస్ట్ ఒహాయో కాన్ఫరెన్స్, ఒహాయో అన్నది ఒక రాష్ట్రం అండి, నార్త్ ఈస్ట్ అన్నది ఒక ప్రదేశం.
అక్కడ నుంచి ఏరియా 54. ఓకే, అంటే ఏరియా 54 అని దాని పేరు అనమాట. ఈయన 2 ప్యానెల్లో సర్వ్ చేయటం జరిగింది. అంటే ప్యానెల్ అంటే ఒక్కొక్క సంవత్సరం కాన్ఫరెన్స్కి ఒక ప్యానెల్ నెంబర్ ఇస్తారు. సో 2009 ప్యానెల్కి ఈయన ప్యానెల్ నెంబర్ 59, 2010 ప్యానెల్కి అదే 2010 సంవత్సరానికి ప్యానెల్ నెంబర్ 60. ఈ రెండాట్లో చేసింది. ఈయన అక్కడ కమిటీలు ఉంటాయండి కాన్ఫరెన్స్ లో కూడా. మళ్ళీ అలాగా ఆ కమిటీల్లో ఈయన ఫైనాన్స్ కమిటీలో మొదటి సంవత్సరం, రెండో సంవత్సరం చేయటం జరిగింది. రెండో సంవత్సరం ఈయన్ని చైర్మన్ కింద ఫైనాన్స్ కమిటీకి ఎన్నుకోవటం జరిగింది. అది 2010లో. ప్లీజ్ గో అహెడ్. Thank you. Before I discuss my service work, I'd like to first offer a disclaimer of sorts that will substantiate my sharing with your group today. I do not represent or speak for our General Service Office or any other AA service entities. If you're wondering who this gentleman is with the suit and tie on today, I can honestly tell you that I'm just a recovered alcoholic who tries to get by each day inside of my skin. I'm just like you. Now that I'm sober, the grace of God has given me a wonderful life, free of resentments and the loss of self-centeredness. And the reason I'm with you all today, the countless thought of others. Translate, please. థ్యాంక్ యూ. ఈరోజు మనకి ఈయన గురించి చెప్పే ముందు ముఖ్యంగా ఒక నోటీస్ లా ఇస్తున్నారు. ఏంటంటే ఈయన సర్వీస్ వర్క్ గురించి మాట్లాడబోతున్నారు కదా. సో మాట్లాడే దాని ముందు ఒకటి ముఖ్యమైన ప్రకటనలా చేస్తున్నారు. ఈయన జనరల్ సర్వీస్ ఆఫీస్ని రిప్రజెంట్ చేస్తూ ఈయన మాట్లాడట్లేదు. వాళ్ళ తరఫున ఈయన మాట్లాడట్లేదు, లేకపోతే ఏ సర్వీస్ బాడీ తరఫున ఈయన మాట్లాడట్లేదు. మీరు అనుకుంటుంటే ఎవరైనా సూట్లో కూర్చున్నారు, ఇప్పుడు మనకు వీడియో కాల్ లేదు, సూటు టై వేసుకుని కూర్చున్నారు. నేను కేవలం ఒక రికవర్ అయిన తాగుబోతుని, ఒక కోలుకున్న తాగుబోతుని. ఒక్కొక్క రోజు నేను ఎలా నా చర్మంలో నేను ఎలా బతకగలుగుతాను అని ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్ళేవాడిని. నేను నీలాంటి వాడిని. నేను దేవుడి దయ వల్ల సోబర్గా ఉన్నాను. ఆయన ఇచ్చిన ఒక స్వచ్ఛమైన జీవితం, క్రోధంతో కూడిన, ఆవేశంతో కూడిన క్రోధాలు లేకపోవటం, ఏంటంటే స్వార్థ చింతన లేకపోవటం తోటి నేను ఈరోజు మీ ముందు ఉండగలుగుతున్నాను. మళ్ళీ మీ అందరూ ప్రార్థనలు, మీ అందరూ మంచి ఆలోచనలు నా గురించి నన్ను ఇక్కడ ఉంచాయి అని చెప్తున్నారు. ప్లీజ్ గో హెడ్. Okay. I also believe, before I discuss my AA service work with you all today, it is important to briefly qualify myself. My first drink was at the age of 13. My first drink was a 16-ounce can of Colt 45 malt liquor. I couldn't stand the taste of that beer, but when I drank the second can, I thought I had discovered a magic potion. Alcohol had a power to make everything feel okay. You see, up until that second drink, I always felt out of place, and I really had low self-esteem. There were times I was haunted by loneliness, and my friendships I would have with other kids, I was always trying to fit in. Until the age of 12, I was raised in an alcoholic home. My father was a ferocious alcoholic, and until my strong-willed Scotch-Irish mother kicked him out of our home, we lived in chaos. My drinking career lasted for 15 years. I like to call it the good, the bad, and the ugly. Every 5 years it got worse, and when the ugly years arrived,
I had become a pathological liar and experienced memory blackouts that terrified me. Please translate. థ్యాంక్ యూ. సో ఈయన ఈయన అదే ఈ టాపిక్ మీద మాట్లాడే ముందు ఈయన గురించి ఈయన చెప్పుకోవటం, అంటే ఈయన ఎలా తాగబోతు అన్నది క్వాలిఫై చేసుకోవటం ముఖ్యం అని అంటున్నారు. మొదటి డ్రింక్ ఈయన తీసుకుంది 13వ ఏట. ఏంటంటే 16 ounce క్యాన్, ఒక కోల్డ్ 45 మాల్ట్ లిక్కర్ అంటారు, అంటే హార్డ్ డ్రింక్. 16 ounce అంటే ఎంత చెప్పాలి, ఒక క్వార్టర్ అనుకోండి, ఒక క్వార్టర్. అంటే అదొక బియర్, కోల్డ్ 45 మాల్ట్ అంటే వాటర్ కాదు, ఒక క్యాన్ బేసిక్ గా, పెద్ద క్యాన్. ఈయనకి బియర్ టేస్ట్ అస్సలు నచ్చలేదు ఫస్ట్ డ్రింక్ తీసుకున్నాడు. కాకపోతే ఎప్పుడైతే రెండోది తీసుకున్నారో అప్పుడు ఈయనకు అర్థమైంది ఏంటంటే ఏదో మాయ కనిపెట్టినట్టు అర్థమైంది, ఏదో మాయా మంత్రం జరిగినట్టు. ప్రతిదీ చుట్టుపక్కల జరిగేది ప్రతిదీ ఏం పర్లేదులే, బాగుంది అనిపించేలా చేసింది. ఆ రెండో డ్రింక్ దాకా పడేదాకా ఆ రోజు నేను ఎప్పుడు కూడా ఈ ప్రపంచంలో సరైన పట్టే ముక్కలా లేను. ఎప్పుడు కూడా ఏంటిది, వీళ్ళతో నేను కలవగలుగుతానా, వాళ్ళతో నేను కలవగలుగుతానా అన్న భావన ఉండేది. ఎందుకంటే నాకు ఆత్మగౌరవం తక్కువగా ఉండేది, లో సెల్ఫ్ ఎస్టీమ్. నేను చాలా సార్లు ఒంటరిగా ఉండేవాడిని, నాకు ఎంతో ఒంటరితనం అనిపించేది. ఇంకెవరితోటి నేను ఎక్కువ స్నేహం చేసేవాడిని కాదు, వేరే పిల్లలతో. నేనేంటంటే వాళ్ళతో చేయడానికి ప్రయత్నించేవాడిని, కాకపోతే జరిగేది కాదు. 12వ సంవత్సరం వచ్చేదాకా నేను ఒక తాగుబోతు ఇంట్లోనే పెరిగాను. మా నాన్నగారు విపరీతమైన తాగుబోతు. ఇంకేంటంటే ఈయన తల్లిగారు స్కాట్లాండ్ నుంచి అండి, ఆవిడ స్కాటిష్ ఐరిష్. సో ఆవిడ నాన్నగారిని మొత్తానికి వాళ్ళు చాలా బలమైన లేడీస్ అనమాట, ఇంట్లోంచి బయటకు తినేసారు. ఈయన తాగుడు మటుకు 15 ఏళ్ళు నడిచిందండి. 15 ఏళ్ళు నడిచిందంటే 15 ఏళ్ళు మెయిన్గా ఈయన 3 భాగాల కింద విభజించగలుగుతాడు. ఒకటి మంచి, ఒకటి చెడు, ఇంకోటి చండాలం. ప్రతి 5 ఏళ్ళు మంచి నుంచి చెడుకి వెళ్ళేది, చెడు నుంచి ఏంటంటే మళ్ళీ చండాలానికి వెళ్ళేది. ఎప్పటికైతే చండాలం వస్తుందో ఇంకా ఈయన ఊరికనే అబద్ధాలు చెప్పేవారు. వాళ్ళని ప్యాథలాజికల్ లయర్ అంటారు, అంటే ఇంకా అసలు నిజం చెప్పలేరు అనమాట. కనెక్షన్ అలా ఉంటది, బుర్రలో కనెక్షన్లు దొబ్బి ఉత్త అబద్ధాలే చెప్తారు. సో అలాగా ప్రతి ఏంటంటే ఇలాగ ప్యాథలాజికల్ లయర్ అయ్యాక బాగా బ్లాక్అవుట్లు జరిగేవి. ఏంటంటే బ్లాక్అవుట్ అంటే మనకు తెలుసు కదండి, తాగాక ఏం జరుగుతుందో గుర్తురాదు, అదే తాగిన టైంలో ఏం చేస్తామో మర్నాడు గుర్తురాదు. దీన్ని చాలా భయపెట్టేసేది ఇలా ఆ బ్లాక్అవుట్లు. ఏంటంటే ఆ ఒంటరితనం ఏదైతే అనుభవించాడో చిన్నప్పుడు మళ్ళీ తిరిగి వచ్చింది. ఇది ఇలాగా 15 సంవత్సరాలు ఒక మెడిసిన్ లాగా వాడుతూ తాగుడిని, మందులాగా. కాకపోతే కడుపులో ఎప్పుడు ఒక పిండేస్తూ, గుండెల్లో పిండేస్తూ ఉండేది. సో అక్కడ ఆపుతారు. ప్లీజ్ గో హెడ్. Okay. That feeling of loneliness I suffered as a child had returned, and I walked around for 15 years with a medicine ball in my chest and a knot. It felt like a medicine ball in my chest and a knot in my stomach. To anyone who knew me or knew of me, I had a closet full of I'm sorries and a basement full of it won't happen again.
My drinking career came to a screeching halt at 3 a.m. in a jail cell in Fort Myers, Florida, United States. I know now God gave me a moment to look at myself as I reflected the trouble my drinking had caused. In other words, God gave me my booze record. He also, at that precise moment, gave me the gift of desperation. I believe God gives every alcoholic during their lifetime a moment where they can reach a turning point to change the direction in which they are heading. I was one of the lucky ones. I captured that moment of desperation and took actions contrary to my way of thinking. Please translate. థ్యాంక్ యూ. ఏంటంటే ఇందాక చెప్పారు కదండి, ఆ ఒంటరితనం ఇవన్నీ వెనక్కి వచ్చేసినాయి. 15 ఏళ్ళు అలాగే మందుతోటి, గుండెల్లోనేమో ఒక ముడితోటి నడుస్తూ ఉండేవారు. ఎవరైనా ఈయన గురించి తెలిసిన వారు ఏంటంటే అందరికీ తెలుసు, వీడు ప్రతిసారి ఓ సారీ వేస్తాడరా, వీడికి బీరువా నిండా సారీలు ఉన్నాయి, మళ్ళీ రూమ్ నిండా, బేస్మెంట్ నిండా ఇట్ వోంట్ హ్యాపెన్ అగైన్, అంటే మళ్ళీ ఇంకోసారి ఇలా చేయను అన్న మాట ఉంటది ఎప్పుడు అని మీకు ఎవరైనా చెప్తారు, నాకు తెలిసిన వాళ్ళు. ఏంటంటే నేను నా డ్రింకింగ్, నా తాగుబోతు జీవితం ఒకేసారి ఆగిందండి. పొద్దున్న తెల్లవారుజామున 3 గంటలకి ఒక జైలులో కూర్చుని, సెయింట్ మేయర్స్ ఫ్లోరిడాలో, అమెరికాలో ఉంది, ఒక జైలు సెల్లో కూర్చుని కూర్చున్నప్పుడు సో నాకు ఆ టైంలో ఒక బల్బు వెలిగింది. ఇప్పుడు నాకు తెలుసు, అప్పుడు నాకు దేవుడు నాకు ఒక క్షణం ఇచ్చాడు నన్ను చూసుకోవడానికి, నేనేం చేస్తున్నాను నా జీవితంతో. అప్పుడు నేను చూసుకున్నాను ఎంతెంత ధ్వంసం చేశాను నా జీవితంతో, తాగుడుతో నా జీవితాన్ని. నేను ఇంకొక విధంగా చెప్పాలంటే నా రికార్డ్ అంతా తీసాడు తాగుడుతో నేను ఏమేం చేస్తున్నాను దేవుడు ఆ క్షణంలో. అదే క్షణంలో ఇంకోటి కూడా చేశాడు, నాకు ఒక తపన ఇచ్చాడు, డెస్పరేషన్, ఒక తపన. ఏంటంటే బాగుపడాలి అన్న తపన్ని ప్రసాదించాడు. నేను అనుకోవటం ప్రతి తాగుమోతు కూడా జీవితంలో ఆ క్షణం వస్తుంది, ఏంటంటే ఒక టర్నింగ్ పాయింట్ అంటాను నేను దాన్ని. మనం వెళ్ళే దారిలోంచి యూటర్న్ తీసుకుని వేరే దారిలోకి వెళ్ళడానికి, మన దారిని దిశానిర్దేశం మార్చుకోవడానికి. కాకపోతే నేను చాలా లక్కీ అండి, అదృష్టవంతుణ్ణి. నేను దాన్ని పట్టుకున్నాను, ఆ తపనని, ఆ నిరాసత్వాన్ని పట్టుకుని నేను ఏం చేయాలో చేయటం మొదలు పెట్టాను. ఏంటంటే ఆ కార్యాచరణ చేయటం మొదలు పెట్టాను. కరెక్ట్ గా నా ఆలోచన విధానానికి ఆపోజిట్ గా, అంటే వ్యతిరేకంగా నేను కార్యాచరణ చేయటం మొదలు పెట్టాను అని చెప్తున్నారు. ప్లీజ్ గో హెడ్. Okay. When I got out of the drunk tank the next day, I called the Fort Myers, Florida intergroup office. I told the nice lady that answered the phone that I was being charged with a DUI and could I speak with someone about quitting my drinking. She asked me how I felt physically and asked me if I thought I might have to go to detox. I exclaimed, "What's that?" She explained what detox could do for me, and I told her detox would not be necessary. She then said she could send 2 men over to my home to speak with me. I explained to her that I was at work and my boss interceded and told me to meet the gentleman and take the rest of the day off. About 45 minutes passed and 2 gentlemen arrived to see me at my work. They were to change my life
and at that time, I didn't know it. I also know today that they were God's messengers. One of those gentlemen was to become my first service sponsor. The calendar read the afternoon of April 4th, 1990, and little did I know I was about to embark on an incredible journey. Please translate. థ్యాంక్ యూ. సో ఆ రోజు జైల్లో పూర్తిగా తాగి దాని నుంచి తాగున్నారు కదండి జైల్లో ఉన్నప్పుడు. మర్నాడు ఒక ఇంటర్ గ్రూప్ ఆఫీస్ కి, ఫోర్ట్ మాయర్స్ ఫ్లోరిడా ఇంటర్ గ్రూప్ ఆఫీస్ కి నాకు ఫోన్ చేయటం జరిగింది. ఎవరైతే మంచి వ్యక్తి ఒక లేడీ ఎత్తింది, ఒక ఆడవిడ. ఆవిడకి ఈయన చెప్పడం జరిగింది, బాబు నన్ను డ్రంక్ అండ్ డ్రైవింగ్ కేసులో పెట్టారు, నేను ఎవరితో అయినా మాట్లాడచ్చా, నేను ఎలాగా తాగుడు ఆపేయాలి అని చెప్పి అని ఈయన అడగటం జరిగింది. ఇమీడియట్ గా అడిగింది, నువ్వు శారీరకంగా ఎలా ఉన్నావు అని అడిగింది. అండ్ అది అడిగాక ఏంటంటే డీటాక్స్ కి వెళ్ళాల్సిన అవసరం అనిపిస్తుందా నీకు అని కూడా అడిగింది. ఈయనకు అర్థం కాలేదు, ఏంటిది డీటాక్సా అని అడిగాడు. అప్పుడు ఆవిడ చెప్పడం జరిగింది డీటాక్స్ అంటే ఏంటి. కొంతమందికి డీటాక్స్ ముఖ్యం, కొంతమందికి డీటాక్స్ అవసరం ఉండదు అన్న విషయం చెప్పడం జరిగింది. దాని తర్వాత అంటాం ఏంటంటే, ఇద్దరు మనుషుల్ని పంపిస్తాను మీ ఇంటికి. ఈయన ఏం చెప్పాడంటే అప్పుడు, లేదు నేను పనిలో ఉన్నాను, నా బాసు ఏంటంటే ఒకళ్ళని కలవమన్నాడు ఈరోజు, కలిసాక మిగతా రోజు నన్ను రెస్ట్ తీసుకోమన్నాడు అని చెప్పి ఒక కథ చెప్పడం జరిగింది ఆవిడకి. 45 నిమిషాలు గడిసాయండి. 45 నిమిషాలు గడిచాక ఈయన ఇంటి ముందు మా ఇద్దరు మగాళ్ళు వచ్చి నుంచున్నారు. ఇంటి ముందు యాక్చువల్లీ వర్క్ లో. వాళ్ళు ఈయన జీవితం మార్చేస్తారని ఆ సమయంలో తెలియలేదు. కాకపోతే ఈ రోజు తెలుసు, దేవుడి యొక్క పని వాళ్ళు, దేవుడి మెసెంజర్లు వీళ్ళిద్దరు అని. ఆ ఇద్దరిలో ఒకళ్ళు ఈ రోజు ఆయనకి యాక్చువల్లీ ఈయన మొదటి సర్వీస్ స్పాన్సర్. ఆ రోజు తేదీ ఏప్రిల్ 4, 1990. ఆ రోజు తెలియలేదు, ఈయన జీవితం ఒక అత్యద్భుత మలుపు తిరిగి ఒక అత్యద్భుత ప్రయాణంలో సాగుతూ వెళ్ళిపోతూ ఉంటుంది. ప్లీజ్ గో హెడ్. Okay. I'm about to share with your group what transpired on my first 12-step call and how I would use that as a template for future 12-step calls I would make in the future. I realize that you're probably wondering right now, how could I remember when I was in an alcoholic fog? This was the moment in my life when the big book talks about a lucid interval. In future encounters when working with drunks, my friend Harvey would often refresh my memory. Harvey N. was one of the 2 AA members who called on me that day I asked for help. He would be a fellow home group member, my mentor in understanding early recovery, and he led me to my recovery sponsor. He would also become my first service sponsor. He was from my hometown, Pittsburgh, Pennsylvania, USA. In the future, when I would make 12-step calls and visit potential AA members, I would use his method of 12-stepping alcoholics because he understood how the alcoholic thinks and what makes us tick. The day of my initial 12-step call, I remember him asking me 3 qualifying questions. Are you sick and tired of your drinking? Have you had enough? Are you willing to go to any length to learn how to sober up? I answered yes to all 3 questions. Good thing I did. Active listening is very important on a 12-step call.
I hope you do not think it is too callous of me when I say that I won't waste my time on an alcoholic who won't qualify with those 3 simple questions. The 7th chapter of our big book, Working with Others, deals specifically with our 12th step and gives us a crystal clear set of directions and shared experience on how to work with alcoholics. Our co-founder, Bill W. writes in chapter 7 of our big book, Alcoholics Anonymous, helping others is the foundation stone of your recovery. Please translate. థ్యాంక్ యూ. ఏంటంటే ఆ రోజు 12 స్టెప్ కాల్ కోసం నా దగ్గరికి వచ్చారంట కదండి. అది ఆ రోజు ఏం జరిగిందో మీతోటి నేను ఇప్పుడు పంచుకోబోతున్నాను. ఎందుకంటే ఇదే నేను వాడుతున్నాను ఆ రోజు నుంచి ఈ రోజు దాకా. ఆ రోజు నాకు ఎలాగా పాస్ చేశారు మెసేజ్, నేను ఆ రోజు నుంచి ఫ్యూచర్ లో కూడా ఇలాగే వాడుకుంటూ వచ్చాను. మీరు అనుకుంటూ ఉండొచ్చు, నేను ఆ రోజు తాగుబోతూ, ఆ రోజు ముందు రోజే తాగాను, ఆ రోజంతా ఇంకా తాగుడు మబ్బు ఇంకా పోలేదు, ఆ మబ్బు ఇంకా అలాగే పట్టుంటది, ఆ మబ్బులో ఉన్నప్పుడు నేను ఎలాగా గుర్తు పెట్టుకున్నాను ఆ రోజు ఏం జరిగింది అని అనుకుంటూ ఉండొచ్చు మీరు. ఈ ఒక్క సంఘటన నా జీవితంలో ఏంటంటే పుస్తకంలో రాసి ఉంటుంది, లూసిడ్ ఇంటర్వెల్ అంటే ఒక చిన్న గ్యాప్ వస్తుంది అనమాట తాగుడికి మధ్యలో. ఆ గ్యాప్ లో పట్టుకోవాలి తాగుడికి మధ్యలో ఉన్న ఆ గ్యాప్ లో పట్టుకోవాలి తాగుబోతుందని దాని లూసిడ్ ఇంటర్వెల్ అని రాయటం జరుగుద్ది పుస్తకంలో. ఏంటంటే దాని తర్వాత మళ్ళీ నేను 12 స్టెప్ కాల్కి వెళ్ళటం మొదలు పెట్టాక హార్వీ, నా ఫ్రెండ్ హార్వీ అన్న అతను నాకు మళ్ళీ నా మెమరీని మళ్ళీ పునరావృతం చేసేవాడు, అదే రిఫ్రెష్ చేసేవాడు. ఏం జరిగిందో నీకు గుర్తుందా నీ 12 స్టెప్ కాల్లో అని. హార్వీ అన్నవాడు ఇద్దరు వ్యక్తులు వచ్చారన్నాను కదండి. ఆ ఇద్దరు వ్యక్తుల్లో ఒకడు నేను ఏ రోజైతే హెల్ప్ అడిగాను, ఏ రోజైతే సహాయం అడిగానో ఆ రోజు వచ్చారు వాళ్ళు. దాని తర్వాత నా హోమ్ గ్రూప్ మెంబర్ అయ్యాడు, నా మెంటర్ అయ్యాడు, అంటే నాకు దారి చూపించేవాడు అయ్యాడు మొదటి ఎర్లీ రికవరీలో మొదట్లో. దాని తర్వాత నా రికవరీ స్పాన్సర్కి నన్ను ఆయనే పరిచయం చేయటం జరిగింది. ఇంకా దాని తర్వాత ఆయనే నా మొదటి సర్వీస్ స్పాన్సర్ అయ్యాడు. ఇంకోటి ఏంటంటే ఆయన నేను పుట్టినూరు ఒకటే, పిట్స్బర్గ్ పెన్సిల్వేనియా. దాని తర్వాత అదే అక్కడి నుంచి మొదలయ్యి ఫ్యూచర్ లో ఎప్పుడు నేను 12 స్టెప్ కాల్స్ చేసినా అదే ఎవరైతే పొటెన్షియల్ ఏఏ మెంబర్స్, అంటే ఇంకా వాడిని తాగుబోతని మనం అవ్వచ్చు ఏఏ మెంబర్, ఇదే మెథడ్, ఇదే ప్రాసెస్ నేను చేయటం మొదలు పెట్టానండి. ఎందుకంటే దీంట్లో హార్వీకి అర్థమయ్యేది తాగుబోతుడు ఎలా ఆలోచిస్తాడు, తాగుబోతుడికి ఎక్కడ చిరాకు వస్తుంది, ఎక్కడ బలుబు వెలుగుద్ది అన్నది ఆయనకు తెలిసేది. ఈయన 12 స్టెప్ కాల్ జరిగిన రోజు ఈయనకి ఇంకా గుర్తుంది. 3 ప్రశ్నలు అడగటం జరిగింది. ఆర్ యూ సిక్ అండ్ టైర్డ్ ఆఫ్ యువర్ డ్రింకింగ్? బాబు అలిసిపోయేవా తాగటంతో, బాగా అలిసిపోయేవా, చిరాకు వస్తుందా తాగుడు ఇంకా అన్నది. హ్యావ్ యూ హ్యాడ్ ఇనఫ్, సరిపడా తాగేవా? దాని తర్వాత 3వ ప్రశ్న, ఆర్ యూ విల్లింగ్ టు గో టు ఎనీ లెంత్ టు లెర్న్ హౌ టు సోబర్ అప్? నువ్వు ఎంత దూరానికి వెళ్ళడానికైనా నువ్వు సిద్ధంగా ఉన్నావా తాగుడు మానేయడానికి అన్న 3 ప్రశ్నలు అడుగుతాడు. ఏంటంటే ఈ ప్రశ్నల్ని ఆయన కూడా జవాబు ఇవ్వటం జరిగింది, అవుననే జవాబు ఇవ్వటం జరిగింది 3 ఆటలకి.
ఇంకోటి మనం 12 స్టెప్ కాల్ వెళ్ళినప్పుడు మనం వినటం చాలా ముఖ్యం. చెప్పటం కంటే మనం వినటం చాలా ముఖ్యం. ఇంకోటి నేను పొగరమవుతున్నా అనుకోకండి, లేకపోతే అజాగ్రత్త పని అనుకోకండి. కాకపోతే ఈ 3 ప్రశ్నలలో ఏ దానికైనా లేదు అంటే నేను అతను క్వాలిఫై చేయను, ఇంకా నా టైం వేస్ట్ చేయను అక్కడ. అది ఏంటంటే మన పుస్తకంలో రాసినట్టే చేయడానికి ప్రయత్నిస్తాం. ముఖ్యంగా 7వ చాప్టర్లో క్లియర్ గా ఉన్నాయి. చాలా క్లియర్ కట్ డైరెక్షన్స్ ఇచ్చారు. 12 స్టెప్ కాల్ ఎలా చేయాలి అని, ఎలా పని చేయాలి తాగుబోతుడని. ఇంకోటి కూడా రాశాడు బిల్డబ్ల్యూ ఆ చాప్టర్లో, ఏంటంటే పక్కవారికి సహాయం చేయటమే మన స్వచ్ఛతకి పునాది రాయి అని చెప్పి. సో ప్రశ్నలు ఒకటి చెప్పారండి, అది ఆన్సర్ సరిగ్గా సమాధానం రాకపోతే ఇంకా అదే వింటారు కానీ ఆయన చెప్పేది ఇంకా ఎక్కువ సమయం వేస్ట్ చేయరు అన్నట్టు చెప్పారు. ప్లీజ్ గో అహెడ్. Okay, thank you. My service work began on my 8th day of sobriety. My first home group, the fellowship group, met in Cape Coral, Florida, USA. The group had 2 meetings. At 7 p.m., they had a beginners meeting, usually chaired by a home group member. The meeting dealt with the basics of AA discussion. The basics topics could be stay away from the first drink, how to get a home group or a sponsor, adopting a 24-hour day plan, etc. At 8 p.m., the regular open speaker meeting would convene with a 40 to 45-minute story from an AA member. On the day I arrived at the church, on the 8th day, I arrived at the church at 6:30 p.m. to go to the beginners meeting. And in the middle of a large room were two gentlemen who had 12-stepped me just 8 days before, Harvey and Herbie. They were trying to lift heavy Formica tables. Both gentlemen were in their 70s in age, and I said, "Hey guys, let me help you with those tables." That evening after the meeting, I helped tear down those Formica tables and asked Harvey if I could join his home group. He walked me over and introduced me to the group secretary, and I was put on the group roster. I mentioned to the group secretary that I wanted to meet the key holder to the church so I could get to the church early to set up those heavy Formica tables next week. Ladies and gentlemen, I was 35 years old when I joined my first AA home group, and the next eldest member of that group was 55 years old. I really felt like a square peg trying to fit into a round hole. But I had to realize that I was in a retirement community in South Florida. Some of the meetings I had attended with Harvey and Herbie had younger members, but everyone I met at this meeting and those early meetings were very friendly. I sensed that AA members I spoke with had been in the same boat I was in, but if I would keep coming back, I would get better. At my first meeting, I was spouting off about something, and someone said 2 magic words: "We understand." My first home group gave me non-judgmental love. Okay, translate. థ్యాంక్ యూ. ఏంటంటే ఈయన సర్వీస్ 8వ రోజు, ఈయన సొబ్రైటీ మొదలైన 8వ రోజు మొదలైపోయింది సర్వీస్. ఈయన మొదటి హోమ్ గ్రూపు ఫెలోషిప్ గ్రూప్ అని చెప్పి కేప్ కారల్ ఫ్లోరిడాలో ఉంటుంది ఆ ఊరు, అక్కడ కలిసేవారు. ఆ గ్రూప్కి 2 మీటింగ్లు ఉండేవండి. ఒకటి 7ంటికి,
సాయంకాలం. ఇంకోటేమో బిగినర్స్ మీటింగ్, అంటే కొత్త వాళ్ళ మీటింగ్. మామూలుగా దానికి చేరు హోమ్ గ్రూప్ మెంబర్ ఉండేవాడు. ఆ మీటింగ్ ఏంటంటే బేసిక్స్ అంటే ఏంటి దాని మీద డిస్కషన్ టాపిక్లు పెట్టేవారు అనమాట. ఆ టాపిక్లు ఎలా ఉండేవంటే, మొదటి డ్రింక్కి దూరంగా ఉండు, ఒక హోమ్ గ్రూప్ ఎలా తీసుకోవాలి, ఒక స్పాన్సర్ని ఎలా ఎన్నుకోవాలి, 24 గంటల ప్లాన్ ఎలాగా చేసుకోవాలి, 8ంటికి మళ్ళీనేమో ఈ మామూలు ఓపెన్ స్పీకర్ మీటింగ్ మొదలయ్యేది. దాంట్లో 40 నుంచి 45 నిమిషాల దాకా ఒక మెంబర్ మాట్లాడతారు. ఆ రోజు ఏ రోజైతే 8వ రోజు నేను ఆ చర్చ్కి 6:30కి వచ్చాను కదా, కొంచెం ముందు వచ్చాను, 6 గంటల ముందు. ఆ కొత్త వాళ్ళ మీటింగ్, బిగినర్స్ మీటింగ్కి రూమ్ మధ్యలో ఇద్దరు జెంటిల్మెన్లు కనిపిస్తున్నారు. వాళ్ళిద్దరు కూడా నన్ను 12 స్టెప్ చేసిన వాళ్ళే. ఒకడు హార్వీ, ఇంకోటి హర్బీ. వాళ్ళు ఏం చేస్తున్నారు, కొంచెం బరువైన ఫార్మికా టేబుల్ ఎత్తుతున్నారు. మైకా టేబుల్ అన్నమాట. ఇద్దరు కూడా 70 ఏళ్ళ వయసులో ఉన్నారు. ఈయన అన్నాడు, ఒరే బాబు ఉండండి బాబు, నేను మీకు సహాయం చేస్తాను. ఆ రోజు సాయంకాలం మీటింగ్ అయిపోయాక మొత్తం టేబుల్ అన్ని సర్దటం, దాని తర్వాత హార్వీ దగ్గరికి వెళ్ళి నేను నీ హోమ్ గ్రూప్ జాయిన్ అవ్వచ్చు అని అడగటం. అప్పుడు ఆయన నన్ను తీసుకెళ్ళి ఆ గ్రూప్ సెక్రటరీకి పరిచయం చేయటం. ఆ గ్రూప్ సెక్రటరీ ఏమో నా పేరు రాసుకోవటం హోమ్ గ్రూప్ మెంబర్లలో. అప్పుడు నేనేమో ఆ గ్రూప్ సెక్రటరీని అడగటం జరిగింది, బాబు ఈ చర్చు ఎవరు ఓపెన్ చేస్తారు మీటింగ్ రోజుల్లో, ఎందుకంటే నేను ముందే వచ్చి ఈ టేబుల్స్ అన్ని సర్దుతాను అని అడగటం జరిగింది. అక్కడితోటి నా సర్వీస్ వర్క్ మొదలవటం జరిగింది. ఆ రోజు మిత్రులారా, నా వయసు 35. నేను నా మొదటి హోమ్ గ్రూప్ జాయిన్ అవటంలో, దాని తర్వాత వయసు గలవాడు 55 సంవత్సరాలు. అంటే దానికంటే ఇంక తక్కువ వాళ్ళు లేరు అక్కడ. సో నాకు ఏంద్ర ఇదేదో మనం ఒక గుండ్రపు కన్నంలోకి ఒక స్క్వేర్ పెగ్గుని పెడుతున్నట్టు జరుగుతుంది అనుకున్నాను. కాకపోతే నేను ఆ రోజు గ్రహించింది ఏంటంటే, ఇది ఒక రిటైర్మెంట్ కమ్యూనిటీలో ఉన్నాను నేను. ఇక్కడ అందరూ రిటైర్ అవ్వడానికి వస్తారు మా అమెరికా నుంచి. అలాంటి కమ్యూనిటీలో ఉన్నాను కాబట్టి అలాంటి ముసలోళ్ళు ఉన్నారు అక్కడ. కాకపోతే కొన్ని మీటింగ్లు హర్బీ తోటి నేను అటెండ్ అయినప్పుడు ఇంకా కొంచెం నాకంట చిన్న మిత్రులు ఉండేవారు. కాకపోతే ఎలాగున్నా సరే వాళ్ళ వయసు నాతో చాలా ఫ్రెండ్లీగా ఉండేవారు. ఇంకోటి ఏం చేశానంటే, అందరూ కూడా నేను ప్రయాణించిన నావలోనే అందరూ ప్రయాణించారు. ఇంకోటి ఎప్పుడు చెప్పారు, నువ్వు వస్తూ ఉండు, నువ్వు ఇంకా బాగుపడతావు అన్న విషయం చెప్పారు. ఏంటంటే నేను మొదటి మీటింగ్ లో నేను దేని గురించో నా కోపంతో షేర్ చేసేసుకుంటున్నప్పుడు ఎవరో ఒక మ్యాజిక్, ఒక మాయాపూరితమైన 2 పదాలు వాడారు. మాకు అర్థమవుతుంది, మాకు అర్థమయ్యింది. నా మొదటి మీటింగ్ హోమ్ గ్రూప్ లో నాకు బాగా దొరికింది ఏంటంటే ప్రేమ. అది కూడా నేను ఏం చేశాను, ఏం చేయలేదు. నాన్ జడ్జ్మెంటల్ లవ్, కండిషన్ లేని ప్రేమ. ఏంటంటే నేను ఎలాంటి, నేను ఎంత చెడ్డోని, అన్ని పక్కన పాడేసి ప్రేమ చూపించారు. ప్లీజ్ గో. Okay, thank you. When someone would mention God, my face sank because I thought God and I weren't on very good terms. I had what I like to say was a lot of Irish Catholic guilt
A retired educator and school teacher in my home group approached me one evening after a meeting, and she said, "You know, Danny, God loves you very much, but you don't realize it yet." She said that I was not a bad person. I just caught up in this illness called alcoholism. You didn't mean to do those bad things, and a lot of them you don't even remember. Someday you will have the opportunity to go back to everyone you hurt and apologize and make it right. But that won't happen until you realize God has forgiven you and you will ask for forgiveness. The second month in that group, I became the official coffee maker. I almost started an insurrection because I put regular coffee instead of decaf coffee in the large pots. Uh, the retired folks have a tough time at night drinking regular coffee because they can't sleep. So I almost started a riot. Remember, I said our group was what I like to call the Geritol crowd, many elderly members, but they were my teachers. The third month, I was elected to be the group's official greeter. The home group member who trained me for that service position said, "Danny, I want you to shake everyone's hand when they approach the door. Don't be giving them any of your Irish blarney. They've heard it all before and they don't want to hear it again." When I was 8 months sober, I was asked by our group chairperson to be our group secretary. I had just taken step 2 about a week before when insanity returned for a brief moment. I had recited the serenity prayer numerous times in that moment. Sanity had returned, and I now knew there was a God, and he would keep me from taking a drink. Please translate. థ్యాంక్ యూ. ఏంటంటే ఈ మీటింగ్లో ఎవరైనా దేవుడి గురించి మాట్లాడితే మటుకు నేను మొహం మాడిపోయి, ఎందుకంటే దేవుడు నేను మంచి సంబంధంలో లేము అన్న ఇది ఉండేది, భావన ఉండేది దీనికి. ఇంకోటి ఏం చెప్పాలంటే మా క్రిస్టియన్ మతంలో క్యాథలిక్ అని ఒక భాగం ఉంటుందండి. దాంట్లో ఐరిష్ క్యాథలిక్ అని కూడా ఉంటారంట, ఐర్లాండ్ నుంచి వచ్చిన క్యాథలిక్స్ అని. ఏంటంటే ఆ గిల్ట్ ఉండేది. గిల్ట్ అంటే తప్పు చేశాను అన్న భావన ఉండేది. సో నాకు ఏంటంటే దేవుడితోటి మంచి సంబంధాలు ఉన్నట్టు అనిపించేవి కదా. ఒక రిటైర్ అయిన టీచర్ ఒక ఆయన మా హోమ్ గ్రూప్లో వచ్చి నా దగ్గరికి వచ్చి మీటింగ్ అయిపోయాక సాయంకాలం ఆవిడ ఏమందంటే, "డానీ, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, చాలా ప్రేమిస్తున్నాడు, కాకపోతే నీకు అర్థం కావట్లేదు అంతే. నువ్వేమి చెడ్డవాడివి కాదు డానీ, కాకపోతే నువ్వు ఈ త్రాగుబోతనం అన్న జబ్బులో ఇరుక్కుపోయావు. నువ్వు అవన్నీ చేద్దామని చేయలేదు, నువ్వు చేసినవి కూడా నీకు చాలా గుర్తుండవు. కాకపోతే ఒక రోజు వస్తుంది నీకు ఆ రోజు అవకాశం వస్తుంది. నువ్వు ఎవరెవరికైతే హాని చేసావో వాళ్ళందరికీ వెళ్ళి క్షమాపణ అడగడానికి రోజు వస్తుంది. క్షమాపణ అడిగి దాన్ని సరిచేయడానికి కూడా నీకు వస్తుంది అవకాశం. కాకపోతే అది అవ్వదు. నిన్ను దేవుడు క్షమించాడు అన్న భావన నీలో వచ్చేటప్పుడు దాకా అవ్వదు. అది నువ్వు క్షమించమని ఆయన అడుగు, ఆస్క్ ఫర్ ఫర్గివ్నెస్ అని చెప్పటం జరిగింది. ఏమైందంటే అలా 2వ నెల వచ్చింది. ఆ 2వ నెలలో నన్ను కాఫీ మేకర్ చేశారు. అక్కడ మీటింగ్లో కాఫీ తయారు చేస్తారు, కాఫీ మేకర్ చేశారు. నేను మొదట్లోనే ఒక స్ట్రైక్ లాగా అయిపోయి ఉండేది ఆ రోజు. ఏంటంటే మామూలు ఇంకా స్ట్రాంగ్ కాఫీ కలిపేశాను, మామూలు కాఫీ బదులు. అంటే డీకాఫ్ కాఫీ అని ఉంటుంది, దాంట్లో యాక్చువల్లీ కాఫీ ఉండదు, కాఫీలో రుచి వస్తుంది. దాని బదులు మామూలు కాఫీ పౌడర్ కలిపేయటం జరిగింది. ఏంటంటే
నేను చెప్పాను కదా ఇంతకుముందు, అంతా రిటైర్డ్ వాళ్ళు ఉంటారు మా గ్రూప్లో అని. పెరిటాల్ క్రౌడ్ అంటాం ఇంగ్లీష్లో. అందరూ పెద్దవాళ్ళు ఉన్నారు. కాకపోతే వాళ్ళందరూ నాకు నేర్పించిన వాళ్ళే. కాకపోతే ఆ రోజు నేను అనుకోవటం, పోనీ పాపం నిద్ర పట్టు ఉంటదేమో అని నేను ఈరోజు అదే నిద్రపోయి ఉంటారు చాలా మంది అని నేను అనుకుంటూ ఉంటాను. ఆ కాఫీ తాగి 3వ నెల వచ్చింది. అప్పుడు నన్ను అఫీషియల్ గ్రీటర్ కింద ఎంచుకున్నారు. గ్రేటర్ అంటే ఏం లేదండి, అక్కడ డోర్ దగ్గర నుంచి అందరికి వెల్కమ్ హలో చెప్తాడు గ్రూప్ బయట డోర్ దగ్గర నుంచి. అదొక సర్వీస్ పొజిషన్. దానికి ఆయన హోమ్ గ్రూప్ నెంబర్ ఒక ఆయన ట్రైన్ చేసి ఇచ్చడం జరిగింది. ఆయన చెప్పింది ఒకటే, అరే బాబు డానీ, వచ్చే వాళ్ళందరికీ షేక్ హ్యాండ్ ఇవ్వు, ఓ వాళ్ళతో సొల్లు కవర్ లేకు, నీ అదే ఐరిష్ బ్లార్ని అంటారు, అంటే వాళ్ళు ఏదో నువ్వు గొప్ప మెంబర్, లేకపోతే నువ్వేదో వాళ్ళకి ఏదో ఫోర్స్ చేసేసి చార్మ్ చేసేసి కథలు చెప్పగలిగి అవన్నీ ఎంతమంది ఎన్నోళ్ళు వాళ్ళందరూ వచ్చేవాళ్ళు, ఇంకా వినడానికి సిద్ధంగా లేరు వాళ్ళు అని చెప్పడం జరిగింది. 8 నెలలు సోబరైటీ వచ్చేసరికి ఏంటంటే ఈయన గ్రూప్ సెక్రటరీ కింద ఎంచుకోవటం జరిగింది. ఈయన చైర్మన్ అడగటం జరిగింది. దానికి ఒక వారం ముందే ఈయన స్టెప్ 2 చేయటం జరిగింది. స్టెప్ 2 చేయటం జరిగాక గత వారం ముందు చేసాడు ఈయన స్టెప్ 2. కాకపోతే మళ్ళీ ఈయన పిచ్చితనం మళ్ళీ రావటం మొదలుపెట్టి, అప్పుడు ఆయన సెరెనిటీ ప్రేయర్ ఎన్నోసార్లు చెప్పుకున్నాం. ఆ క్షణం చెప్పుకున్నప్పుడు ఆయన పిచ్చి మనిషి నుంచి మామూలు మనిషి అవటం జరిగింది. అప్పుడు ఆయనకు అర్థమైంది, దేవుడున్నాడు, ఆయన నాకు సహాయం చేస్తాడు ఆ తాగుడు నుంచి దూరంగా ఉంచేలాగా అన్న విషయం ఆ రోజు అర్థమైంది. ఎప్పుడైతే ఆ ఇన్సానిటీ నుంచి శానిటీకి వచ్చాడో, సెరెనిటీ ప్రేయర్ చాలా సార్లు చెప్పాక అప్పుడు ఆయనకి అర్థమైంది, దేవుడు ఉన్నాడు. ప్లీజ్ గో హెడ్. Okay, thank you. I told Sam G, our group chairperson, that I didn't think I could do a good job as a group secretary. Hell, who was I fooling? I was a furniture and appliance store manager in Fort Myers, Florida. Sam shoved the home group binder into my rib cage and said, "We will help you." I was then appointed group secretary. For 8 months as a member of this group, my feelings were beginning to change. I wasn't so self-centered and selfish because deep down I was beginning to sense my home group members really cared about me and really wanted me to succeed. I used that group as my higher power for 8 months because collectively they stayed sober and I wanted what they had. The way that tough old Irish sponsor put it to me was, "Danny, you walked out on God. He didn't walk out on you. So you better go back and find him." He was right. When I put together 1 year of sobriety, I cried like a baby. The home group I belonged to gave me a birthday cake and a bronze medallion with the number 1 on it. 3 of the members of our home group worked and volunteered at the Fort Myers intergroup office in Florida, answering the phones. The group also ran a commitment at the Fort Myers Detox every Wednesday night at 7 p.m. This is where I really learned how to work with other alcoholics. I would listen to what our home group members would share, and Harvey told me this is 12-step work at its best. I will at this point mention in my sharing that from that first service position, group secretary, I would keep rotating onto a new service position as each 24 hours passed for the next 30 years. I followed what Harvey and my sponsor Bill
would call the normal progression of learning the 3 legacies of AA service. In 1992, an opening came up in our home group for an intergroup representative. Everyone in that group approached me and said I was probably the likely candidate for that service position. I did what any alcoholic who wants this way of life would do. I asked for help. Please translate. థ్యాంక్ యూ. సో ఆ రోజు దేవుడి గురించి అర్థమైంది అన్నాడు, దేవుడు ఉన్నాడని తెలిసింది కదండి. కథ ఏంటంటే గ్రూప్ సెక్రటరీ కింద అడగటం జరిగింది. అప్పుడు ఏంటంటే గ్రూప్ సెక్రటరీ కింద అడగటం జరిగాక శామ్ జీ అని ఆయన గ్రూప్ చైర్మన్ అన్నమాట. ఆయన దగ్గరికి వెళ్ళి ఈయన చెప్పడం జరిగింది, బాబు నేను మంచి పని చేయనేమో బాబు, నాకు నేను సరిగ్గా చేయలేనేమో ఈ పని అని చెప్పి. కాకపోతే నేను ఎవరిని ఫూల్ చేస్తున్నాను, నేను ఒక ఫర్నిచరు ఇంకో అప్లయన్స్ స్టోర్ మేనేజర్ని కింద పనిచేస్తాను అప్పటికి. అదే ఫోర్ట్ మైర్స్ ఫ్లోరిడాలో అదొక ఊరండి. కాకపోతే అలా మేనేజర్ కింద పనిచేసేవాడిని గ్రూప్ సెక్రటరీ కింద ఎందుకు పనిచేయలేను అని నన్ను నేనే ఫూల్ చేసుకుంటున్నాను అని అదే అర్థమైందని నేనే మోసం చేసుకుంటున్నాను. అప్పుడు శాము ఆ చైర్మన్ ఏం చేశాడంటే హోమ్ గ్రూప్ కి ఒక బైండర్ ఉంటుందండి, అంటే ఒక ఫైల్ లాగా. ఆ ఫైలు నా చేతిలో పెట్టేసాడు. నేను చేతులు ముడుచుకుని ఉన్నాను, ఆ చేతులు ముడుచుకుని నా ఛాతీకి నా చేతుల మధ్యలోకి దూర్చేసాడు. దూర్చేసి ఏమన్నాడంటే మేము నీకు సహాయం చేస్తాం, మేము నీకు సహాయం చేస్తామని చెప్పాడు. అప్పుడు నేను గ్రూప్ సెక్రటరీ కింద అపాయింట్ అవటం జరిగింది. 8 నెలలు ఈ హోమ్ గ్రూప్ మెంబర్గా ఉన్నాక నా ఫీలింగ్స్, నా ఆలోచన విధానం మెల్లిగా మారటం జరిగింది. ఇంత ముందులాగా అంత స్వార్థ చింతనతో లేకుండా మెల్లిగా నా హోమ్ గ్రూప్ మెంబర్లు నా గురించి పట్టించుకుంటున్నారు, నేను బాగా పైకి రావాలి అని ఆలోచిస్తున్నారు. అప్పుడు నేను ఆ గ్రూప్ని హయ్యర్ పవర్ కింద తీసుకోవటం జరిగింది 8 నెలలు. ఎందుకంటే కలిపాళ్ళు సోబర్గా ఉన్నారు, నాకు వాళ్ళు ఎలా ఉన్నారో నాకు అది కావాలి. ఏంటంటే నాకు ఒక ఐరిష్ స్పాన్సర్ ఉండేవాడు, మంచి గట్టిగా ఉండేవాడు, అంటే గట్టిగా అంటే స్ట్రిక్ట్గా. ఆయన ఒకసారి ఇలా చెప్పడం జరిగింది, డానీ దేవుడు నుంచి నువ్వు దూరం జరిగేవు, దేవుడి దగ్గర నుంచి నువ్వు వెళ్ళిపోయావు దూరంగా, ఆయన వెళ్ళిపోలేదు నీ నుంచి దూరంగా. నువ్వు మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన నువ్వు కనుక్కో, లేకపోతే కష్టమే అన్నట్టు చెప్పాడు అన్నమాట. లేకపోతే పని జరగదు అన్నట్టు చెప్పాడు. ఆయన కరెక్ట్గా చెప్పాడు. ఈరోజు నాకు అనిపిస్తుంది ఆయన కరెక్ట్గా చెప్పాడు. నేను 1 సంవత్సరం సోబ్రైటీ వచ్చిందండి. దీని తర్వాత నేను ఆ రోజు బాగా ఏడవటం జరిగింది, ఒక చిన్నపిల్లాడు వేసినట్టు. మా హోమ్ గ్రూప్ ఏంటంటే ఒక బర్త్డే కేక్, ఒక బ్రాంజ్ మెడాలియన్ విత్ ఒక నంబర్ 1 ఉంది, అది ఇచ్చారు. ఇంకోటి ఏంటంటే 3 హోమ్ గ్రూప్ మెంబర్లు సెయింట్ మైర్స్ ఇంటర్ గ్రూప్ ఆఫీస్లో ఫోన్లు ఆన్సర్ చేశారు, గ్రూప్ ఏమేం చేస్తుందో చేసేదో చెప్పారు. ఆ గ్రూపు ఇంకో కమిట్మెంట్ కూడా సెయింట్ మైర్స్ డీటాక్స్లో ప్రతి బుధవారం 7ంటికి కలిసేవారు. ఇక్కడ నేను నిజంగా నేర్చుకున్నాను వేరే తాగుబడితో ఎలా పనిచేయాలని. నేను వినేవాడిని మిగతా హోమ్ గ్రూప్ మెంబర్లు ఎలా షేర్ చేస్తున్నారు,
మా హార్వీ అన్న అతను సర్వీస్ స్పాన్సర్ అన్నాను కదండి, ఆయన కూడా ఇది అసలైన స్టెప్ వరకు అని చెప్పేది. అంటే ఇప్పుడు అని అక్కడ బాగా నేర్చుకోవటం జరిగింది నేను. ఇప్పుడు మీకు నా మొదటి సర్వీస్ పొజిషన్ గురించి చెప్తాను నేను. నేను అలా రొటేట్ అయితే కొత్త సర్వీస్ పొజిషన్లు తీసుకోవటం, ఒక రోజు తర్వాత ఒక రోజు అలా నా సొబ్రైటీ పెరుగుతుంది కొద్ది, నా సర్వీస్ పొజిషన్ కూడా రొటేట్ అలా గత 30 సంవత్సరాలుగా కొత్త కొత్త పొజిషన్లు తీసుకుని దాంట్లో సర్వీస్ చేయటం జరుగుతుంది. నేను మామూలుగా నా హార్వీని, నా స్పాన్సరు బిల్లు అప్పుడులో ఏం చెప్పారు, నార్మల్ ప్రోగ్రెషన్ అంటే ఎదుగుదల, మామూలు ఎదుగుదల ఏ యొక్క 3 లెగసీల్లో అలా ఎదుగుతూ వచ్చాను. 1992లో ఒక మా హోమ్ గ్రూప్ లో ఒక ఇంటర్ గ్రూప్ రిప్రజెంటేటివ్ అంటే దానికి ఓపెనింగ్ పడింది. దానికి అప్పుడు అందరూ అన్నారు, నువ్వైతే కరెక్ట్ క్యాండిడేట్ ఈ పొజిషన్ కి. ఆ సమయంలో ప్రతి తాగుబోతూ ఏం చేస్తాడో అదే చేశాను. నేను వెళ్ళి సహాయం అడిగాను ఎలా చేయాలి అని చెప్పి. ప్లీజ్ గో హెడ్. Okay. Pass it on. Co-founder Bill W.'s legacy he left to Alcoholics Anonymous. In January 1992, I was elected intergroup representative for the fellowship group in Cape Coral, Florida, USA. On the same day I was elected, I approached Harvey N., the gentleman who 12-stepped me just 2 years earlier, and I asked him to be my service sponsor. I had a sit down with my recovery sponsor about a week before the group election and asked him for his blessing. God put this man in my life, my recovery sponsor is who I'm talking about. We had so much in common, and he was just what I needed because he would look at me straight in the eye and tell me I was full of shaving cream. Bleedive. He was a recovery sponsor, not a service sponsor. He was excellent with newcomers in AA, and he could 12-step with the best of them. Actually, Bill got sober in 1966, March 19th, 1966. I'll never forget him. The day after our group election, he gave me 2 AA, but Harvey had lived the 3 legacies of AA. Now I'm at Harvey's. The day after our group election, he gave me 2 AA pamphlets. The pamphlets were titled The AA Group, Where It All Begins, and The 12 Traditions Illustrated. I've sent an illustration of what those pamphlets look like, if you'd like to look at them later on. He asked me if I had the book 12 Steps and 12 Traditions. These would be the tools I would use in service when I became a trusted servant. He also asked me if I had a bronze AA medallion, and he asked me if he could see it. He said there are 3 words on each side of the AA triangle. He said these 3 words were the 3 legacies of AA. Number 1, recovery, the steps of AA. Number 2, unity, the traditions of AA. Number 3, service, the 12 concepts of AA. Harvey went on to explain that the total AA membership of the United States and Canada, of that total membership, 98% of the members are in recovery. The other 2% of the AA members are involved with the unity and the service aspects of our movement. He even went on to say that he believed that the 2% perform all the service work done in AA for the other 98%. He was right.
He opened up the AA service manual. He called it the Secret Service Manual. He said this is probably the least read publication or the least read book in AA. He opened up his manual and read to me the first paragraph on page S1 titled, and we'll read that later. Please translate. All right. ఏంటంటే నెక్స్ట్ పాసిటాన్ అన్నది కోఫౌండర్ బిల్డబ్ల్యూ సర్వీస్ మీద మంచి సర్వీస్ లెగసీ మీద రాసిన మంచి పుస్తకం అండి. ఏంటంటే అదే పుస్తకం కదా, బేసిక్గా ఆ పదమే మంచి, మనకి ఏదైతే ఒక లెగసీ వదిలేడు, ఇది పక్కన వాళ్ళకి పంచు అని. జనవరి 1992లో నేను ఇంటర్ గ్రూప్ రిప్రజెంటేటివ్ గా ఎన్నుకోవటం జరిగింది కేప్ కోరల్, ఫ్లోరిడాలో. నేను ఏ రోజైతే ఎన్నుకోబడ్డానో ఆ రోజే హార్వీ ఎన్ దగ్గరికి వెళ్ళాను. అదే ఈ మనిషి నన్ను 12 స్టెప్ చేశాడు కదా, 12 స్టెప్ కాల్కి వచ్చాడు ఒక 2 ఏళ్ళ ముందు. ఆయన దగ్గరికి వెళ్ళిన, బాబు నా సర్వీస్ స్పాన్సర్ గా ఉంటామని అడిగాను ఆయన్ని. నేను నా రికవరీ స్పాన్సర్ దగ్గరికి వెళ్ళి ఈ ఎలక్షన్ కి వారం ముందెళ్ళి ఆయన దీవెనలు అడిగాను. బాబు మరి ఇలాగ నన్ను ఉంచోమంటున్నారు ఏంటి, అదే నీ బ్లెస్సింగ్స్ ఉండాలి అని. ఈ సర్వీస్ స్పాన్సర్ ని నేను ఎప్పుడైతే ఎలక్షన్ అయ్యాక తీసుకున్నానో ఆయన్ని దేవుడే నా జీవితంలో ఉంచాడండి. చాలా కామన్ గా ఉండేవి ఆయనకి నాకు. నాకు ఏది కావాలో అది ఈయన ఇచ్చేవాడు కరెక్ట్ గా. అంటే నాకు నచ్చింది కాదు, నేను ఏది తినాలో స్ట్రైట్ గా కళ్ళల్లోకి చూసి చెప్పాడు, మొహం నిండా షేవింగ్ క్రీమ్ వేసుకుని తిరుగుతున్నావు అంటే ఒక మాస్క్ లాగా అనమాట, బయట వాళ్ళకి కనిపించకుండా. నాకు తెలిసిన సంగతి అన్నట్టు సమాధానం ఇచ్చాడు. ఆయన మెయిన్ గా రికవరీ స్పాన్సర్ అండి, సర్వీస్ స్పాన్సర్ కాదు. కాకపోతే నేను ఆయన సర్వీస్ స్పాన్సర్ కింద చేసుకోవటం జరిగింది. ఆయన కొత్త వాళ్ళతో ఎక్సలెంట్ గా ఉండేవాడు, చాలా అద్భుతంగా చేసేవాడు. 12 స్టెప్ చేస్తే ఎవరినైనా ఎంతలాంటి తాగుబోతునైనా సరిగ్గా చేసేవాడు మా 12 స్టెప్. కాకపోతే ఆయన హార్వీ ఏంటంటే 3 లెగసీల్లోనే యాక్టివ్గా ఉండేవాడు. ఆ ఎలక్షన్ అయిపోయిన రోజు ఈయన స్పాన్సర్ కింద తీసుకోవడం జరిగింది కదా, తీసుకున్నప్పుడు ఆయన 2 ప్యాంప్లెట్లు చేతిలో పెట్టాడు. ఓ ప్యాంప్లెట్ ఏంటంటే ద ఏఏ గ్రూప్ వేర్ ఇట్ ఆల్ బిగిన్స్, ఇది ఆల్రెడీ తెలుగులో ట్రాన్స్లేట్ చేయడం జరిగిందండి. ద ఏఏ గ్రూప్ అన్న ప్యాంప్లెట్ మీకు అవైలబుల్ గా ఉంటది. ఏఏ గ్రూప్ ఎక్కడైతే ఎన్ని మొదలవుతాయో అన్నది. ఇంకోటి ద 12 ట్రెడిషన్స్ ఇలస్ట్రేటెడ్, ఇది కూడా ఉండుంటది తెలుగులో. కాకపోతే అట్లీస్ట్ మన 12 సాంప్రదాయాల మీద చాలా లిటరేచర్ ఉంది, ఇది లేకపోయినా. ఏంటంటే బొమ్మలు వేసి చూపిస్తారన్నమాట ఇలస్ట్రేటెడ్ అంటే. ఈ ప్యాంప్లెట్ లో మన 12 సాంప్రదాయాలు ఎలా పనిచేస్తాయి అని చెప్పి. అప్పుడు అడగటం జరిగింది ఆయన నన్ను, బాబు నీకు 12 సోపానాలు 12 సాంప్రదాయాల బుక్ ఉందా అని అడగటం జరిగింది. ఇవన్నీ నీకు టూల్స్ బాబు, నీ ఎన్ని ఆయుధాలు లాంటివి సర్వీస్ చేయడానికి. ఎప్పుడైతే నువ్వు ట్రస్టెడ్ సర్వెంట్ అవుతావో ఈ ఆయుధాలన్నీ నీకు తెలియాలి. ఇంకోటి కూడా అడిగాడు, నా దగ్గర ఆ బ్రాంజ్ మెడల్ ఉందా నీ దగ్గర ఏమన్నా అంటే ఉంది అని చెప్పాను. అయితే నన్ను ఒకసారి చూడండి ఆ మెడల్ని. అప్పుడు ఆ మెడల్ చూపించి, బాబు 3 పదాలు ఉన్నాయి ట్రయాంగిల్ చుట్టూరుని, ఈ 3 లెగసీలు: రికవరీ నీ 12 సోపానాలు, యూనిటీ నీ 12 సాంప్రదాయాలు, సర్వీస్ నీ 12 కాన్సెప్ట్స్. కాన్సెప్ట్స్ in తెలుగులో ఏమంటారు మర్చిపోయాను నేను. ఓకే, అయితే కాల్ తర్వాత ఎవరినైనా అడగచ్చు మీరు.
అని చెప్పి దాని తర్వాత ఆయన ఎక్స్ప్లెయిన్ చేయటం జరిగింది. బాబు అమెరికా కెనడా కలిపి 98% మంది 98% మంది రికవరీలో ఉన్నారు. మిగతా 2% మందే సర్వీసు యూనిటీ అంటే ఐక్యతలో ఉన్నారు అన్నది చెప్పటం జరిగింది. ఈ 2% మందే మొత్తం ఏఏలో జరిగే సర్వీస్ వర్క్ అంతా చేస్తారు. ఆ 98% సరిపడా కరెక్ట్ గా చెప్పాడు. దాని తర్వాత ఆయన ఏ సర్వీస్ మాన్యువల్ ఉంటుందండి, మన ఇండియా వర్షన్ కూడా పబ్లిష్ చేశారు. అది సర్వీస్ మాన్యువల్. అది ఓపెన్ చేసి బాబు ఇదేరా నాయన సీక్రెట్ సర్వీస్ మాన్యువల్. సీక్రెట్ ఎందుకంటేనండి, రహస్యం ఎందుకంటే దాంట్లో అది ఆవిడ చదవడు కాబట్టి. ఏ పుస్తకాల్లో దీన్నే తక్కువ చదువుతారు జనాలు. దీనిలో చదివి దాంట్లో ఫస్ట్ పారాగ్రాఫ్ చదివాడు. పేజ్ అదే అక్కడ పేజ్ 51 లో ఫస్ట్ పారాగ్రాఫ్ చదివాడు. S1 లో, సారీ 51 Okay. S1 లో. Okay, very good. Yes, on page S1 of the service manual, it actually is titled AA's Legacy of Service by Bill W. Our 12th step, carrying the message, is the basic service that the AA fellowship gives. This is our principal aim and the main reason for our existence. Therefore, AA is more than a set of principles. It is a society of alcoholics in action. We must carry the message, else we ourselves can wither, and those who haven't been given the truth may die. Those words were to ring in my ears for the next 29 years. I was given a homework assignment. He said, "Go home, Harvey, go home and read Tradition 1. He then said, "Write a 2-minute report with your take on the tradition." He said, when I handed in that assignment, he would give me his take on Tradition 1. It took about 6 months, but I went through all the traditions, and then he went on to explain why they were so important. He also said that if a home group had a dispute, the IG rep, intergroup rep, or general service representative would be asked to help resolve disputes because they are supposed to know the 12 traditions. He was right. In 1993, Harvey, Herbie, the two gentlemen, the two 12-step me, 2 more AA members, and me left the fellowship group and started the Living Sober group in Cape Coral, Florida. I was to be the new group's general service representative. The AA district meetings were held monthly in Naples, Florida, about 50 miles southeast. Bill D. from the Cape Coral group and myself were the only 2 general service representatives from Cape Coral who would attend those monthly district meetings in Naples. At our home group each month, I would give a 2-minute report on what was happening in AA in our district, in our area, and news from the General Service Office in New York. Translate, please. Thank you. So before I translate, we are only 10 minutes away. I would request Okay. the group. I'm just requesting the group. Can we extend the meeting by 15 minutes? Is everybody okay with that? If you have an objection, please raise your voice. Continue, sir. Okay. Okay. Thank you. So we have just extended the meeting by 15 minutes. Yeah, we're almost done. We're almost done anyway. Okay. Okay.
రైట్. సో ఇప్పుడు బిల్డబ్ల్యూ ఏఎస్ లెగసీ ఆఫ్ సర్వీస్ అని అదే సేవ గురించి ఎలాగా అని చెప్పి ఒకటి రాశాడు. బేసిక్ గా మన ఫెలోషిప్ ఏమి ఇవ్వాలంటే 12వ సోపానం యొక్క పని చేయాలి. ఏంటి? ఆ మెసేజ్ ని వేరే వాళ్ళకి అందించటం, క్యారీయింగ్ ద మెసేజ్. ఇది మన ముఖ్యమైన అదే గమ్యం. అసలు మనం ఉండడానికి మన ఉనికికే కారణం ఇది, మన ఎగ్జిస్టెన్స్ కే కారణం ఇది. అందుకనే అంటే కొన్ని ఆధ్యాత్మిక సూత్రాల కంటే కొంచెం ఎక్కువే. తాగుబోతుల సొసైటీ, కార్యాచరణ చేసే తాగుబోతుల సొసైటీ, సొసైటీ ఆఫ్ ఆల్కహాలిక్స్ ఇన్ యాక్షన్. మనం ఈ మెసేజ్ ని ముందుకు తీసుకెళ్ళాలి, లేకపోతే మనమే వాడిపోతాం. ఈ మెసేజ్ అందనోడు, ఈ నిజం తెలుసుకోనోడు చచ్చిపోతాడు. ఆ పదాలు నా చెవులో వచ్చే 29 సంవత్సరాలు మోగుతూనే ఉన్నాయి. ఇలాగే నేను నా స్పాన్సరు, అదే సర్వీస్ స్పాన్సరు, నాకు ఒక హోంవర్క్ అసైన్మెంట్ ఇవ్వటం జరిగింది. ఇంటికి వెళ్ళి బాబు ట్రెడిషన్ 1 చదువు, చదివాక రాయి, 2 నిమిషాలు రిపోర్ట్ రాయి. అంటే మాట్లాడితే నువ్వు 2 నిమిషాల కంటే ఎక్కువ ఉండకూడదు ఆ రిపోర్ట్. అసలు నీ ఉద్దేశం ఏంటి, నీకేం అర్థమైంది ట్రెడిషన్ 1లో? సో రాసుకుని వచ్చాను. వచ్చాక ఆయనకి ఏం అర్థమైందో 2 నిమిషాల్లో ఆయన చెప్పడం జరిగింది ట్రెడిషన్ 1 మీద. సుమారుగా 6 నెలలు పట్టింది నాకు ట్రెడిషన్స్ అవడానికి. కాకపోతే ఎన్ని ట్రెడిషన్స్ ద్వారా వెళ్ళటం జరిగింది. ఎందుకంటే ఆయన నాకు ఇది ఎంత ముఖ్యమో చెప్పాడు. ఎందుకంటే నీ హోమ్ గ్రూప్ లో ఏమైనా గొడవ జరిగిందంటే ఆ గొడవని తీర్చమని మామూలుగా ఇంటర్ గ్రూప్ రిప్రజెంటేటివ్ అంటే ఐజీఆర్ దగ్గరకో, లేకపోతే జిఎస్ఆర్ అంటే జనరల్ సర్వీస్ రిప్రజెంటేటివ్ దగ్గరకు వస్తారు ఆ గ్రూప్ లో ఉన్న వాళ్ళ దగ్గర ఆ గొడవ తీర్చమని. అలాంటప్పుడు ఈ రిప్రజెంటేటివ్లకి ఆ 12 ట్రెడిషన్ క్షుణ్ణంగా రావాలి అని చెప్పడం జరిగింది. అది కూడా నిజమే. 1993లో హర్బీ ఇద్దరు 12 స్టెప్ చేసిన వాళ్ళు బేసిక్ గా, ఇంకొక ఇద్దరు ఏ మెంబర్లు, నేను ఆ ఫెలోషిప్ గ్రూప్ నుంచి బయటకు వచ్చి లివింగ్ సోబర్ గ్రూప్ అని కేప్ కోరల్లో పెట్టడం జరిగింది. ఆ కొత్త గ్రూప్ కి నేనే ఐజీఆర్ని, అదే ఐజీఆర్ జనరల్ సర్వీస్ రిప్రజెంటేటివ్. అది ఏంటంటే నేను డిస్ట్రిక్ట్ మీటింగ్కి వెళ్తాను అనమాట. మంత్లీ ఓ మీటింగ్ జరుగుద్ది నెలకోసారి నేపుల్స్ లో. అది ఒక 50 మైళ్ళు అన్నాడు, అంటే ఒక 70 కిలోమీటర్లు 80 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. బిల్డీ అన్న ఆయన కేప్ కోరల్ గ్రూప్ నుంచి నేను, మేమిద్దరమే జనరల్ సర్వీస్ రిప్రజెంటేటివ్స్ కేప్ కోరల్ అన్న ఊరు నుంచి. మేము నెల అటెండ్ అయ్యేవాళ్ళం ఆ నేపుల్స్ అన్న నగరంలో ఈ డిస్ట్రిక్ట్ మీటింగ్. ప్రతి నెల మా హోమ్ గ్రూప్ లో 2 నిమిషాలు రిపోర్ట్ ఇచ్చేవాడిని, ఏమయ్యేది, ఏమవుతుంది అక్కడ ఆ డిస్ట్రిక్ట్ కమిటీ మీటింగ్ లో. అక్కడ అది కాకుండా మా ఏరియాలో ఏమవుతుంది, మళ్ళీ జనరల్ సర్వీస్ ఆఫీస్ న్యూయార్క్ లో ఏమవుతుంది, ఇవన్నీ కలిపి 2 నిమిషాలు రిపోర్ట్ ఇవ్వటం జరిగింది. ఓకే, ప్లీజ్ గో హెడ్. Okay. That service foundation that was laid in Florida would help me grow in my recovery as well as carrying the message to the alcoholic who still suffers. How did I maintain my sobriety during service work in AA? I'm not going to go through all these service positions because I want to go right to my last page to Akron, Ohio. But I was actually elected district committee member 3 more times, 3 times in total.
once in Florida, once in Pennsylvania in my hometown, and once in Cleveland, Ohio. I volunteered for 2 years at the Naples, Florida intergroup office, answering the phones. But I want to go to my last page. In October 18th, 2008, I drove to Dr. Bob's grave in Akron, Ohio. I stood in front of Dr. Bob and Annie's grave, his wife, and I shuffled my feet in the newly fallen leaves, for it was autumn in Ohio. My right shoe stepped on an AA medallion somebody had left at Dr. Bob's grave. I asked God what he thought was going to transpire that afternoon in northern Ohio. I asked him if I was worthy enough to stand for this service position. I then thanked Dr. Bob and Annie for helping start this movement that would save thousands of lives and reunite families. I said a serenity prayer and the Lord's Prayer and left. At 2:20 that afternoon, I was elected the 28th delegate to attend the General Service Conference in New York that following April. The vote was by acclamation. One of the past delegates said, "We have to have an official count." The total votes cast were 151 to 0. I was about to stand on the shoulders of giants. Every year since 1951, which was when the first year a General Service Conference was held, we have always had a delegate attend from Northern Ohio. Bill D., AA number 3, the man on the bed, was from Akron, and he was our first Northern Ohio delegate. When the jet was taking off on my first trip to New York, my mind flashed back to that simple talk Harvey and I had regarding AA service work. God and I were about to embark on another incredible journey where I was going to be with other AA members who were as passionate about AA as I was. Dr. Bob's AA legacy, love and service. In Dr. Bob's last talk in Cleveland, Ohio, he left us with 2 ideals to live by: love and service. From 2009 until 2017, I resided in Akron, Ohio, and in Cuyahoga Falls, Ohio, the northern ring suburb of Akron. I would go to the Akron Intergroup office at least once a week if I could. This was an exciting place to be. But what I really enjoyed was going to Dr. Bob's home, and I would sit in that small kitchen that they had. I could smell the aroma of the coffee pots on the stove, and I would listen to the volunteers give the tours of that special place. I would sometimes meet AA members and their families from all over the world. Every time somebody would enter through the door of Dr. Bob and Annie's home, the first 2 words I would say is, what everyone says when you go to Dr. Bob's home. Those 2 words are, welcome home, love and service, Danny Fitzgerald, alcoholic delegate. Thank you, Danny. Let me translate that. ఏంటండి ఇక్కడ నాకు పడిన ఫౌండేషన్ అండి, మొత్తం ఫ్లోరిడాలో పడిన ఫౌండేషను నా రికవరీలో ఎదుగుదలలో మెసేజ్ ఎలాగా క్యారీ చేయాలి, ఎలా అందించాలి తాగుబోతుడికి మన మెసేజ్ అన్నది నాకు బాగా ఉపయోగపడింది. ఎలా మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళాను నా సర్వీస్ వర్క్ అంటే ఎన్నో రకాల పొజిషన్లు చేశాను. ఇప్పుడు ఎన్ని చెప్పడానికి టైం లేదు. 19 నేనేంటంటే 3 సార్లు ఎలక్ట్ అవడం జరిగింది. ఏంటంటే డిస్ట్రిక్ట్ కమిటీ మెంబర్గా, ఒకసారి ఫ్లోరిడా నుంచి, ఇంకోసారి ఏరియా 15, అదే ఇంకోసారి ఏమో వేరే అదే పిట్స్బర్గ్ నుంచి, ఇంకోసారి క్లీవ్లాండ్ ఒహాయో నుంచి, 3 నుంచి
3 సార్లు డిస్ట్రిక్ట్ కమిటీ మెంబర్గా, అంటే నేను 3 చోట్లకి తిరగటం వల్ల ఆ 3 చోట్ల నుంచి కూడా DCMగా ఎన్నుకోవటం జరిగింది. ఫోన్లు ఆన్సర్ చేశాను 2 ఏళ్ళు. ట్రీట్మెంట్ కోఆర్డినేటర్ కింద పనిచేశాను. ఏంటంటే దీనికంటే ముఖ్యంగా చెప్పదలుచుకుంది ఏంటంటే అక్టోబర్ 18, 2008లో నేను డాక్టర్ బాబు యొక్క సమాధి దగ్గరికి వెళ్ళటం జరిగింది ఆక్రన్ ఒహాయోలో. అప్పుడు నేను అక్కడే ఉంటున్నాను. ఏంటంటే ఆయన సమాధి, ఆయన యానీ సమాధి ముందు నుంచి ఇలా కాలు ఊపుతుంటే అప్పుడు ఏంటంటే బాగా ఆకులు పడతాయి అన్నమాట. పడుతుంటే ఆకులు ఇలా నలుపుతుంటే నా కుడికాలు ఒక మెడాలియన్ మీద ఉండింది. ఎందుకంటే చాలా మంది అక్కడ వాళ్ళ మెడాలియన్స్ వదులుతారు డాక్టర్ బాబ్ గ్రేవ్ దగ్గర. అది తొక్కినప్పుడు నేను ఒకటి అడిగాను దేవుణ్ణి, బాబు అసలు ఎందుకంటే నేను అప్పుడు ఎలక్షన్కి అదే డెలిగేట్ ఎలక్షన్ జరుగుతుంది నార్థన్ ఒహాయోలో. ఏం జరుగుద్ది ఇప్పుడు, అదే ఏమవుతుంది ఈ మధ్యాహ్నం ఎలక్షన్లో అన్నది ఒకటి అడిగాను. ఇంకోటి ఏం అడిగానంటే అసలు నేను అర్హుణ్ణా దీనికి నుంచోడానికి, ఈ సర్వీస్ పొజిషన్కి అన్నది ఇంకోటి అడిగాను. అడిగి నువ్వే చూపించు తండ్రి అని అనుకున్నాను. దాని తర్వాత బాబుకి యానీకి ఒక ధన్యవాదాలు చెప్పాను. అద్భుతమైన మూమెంట్ ఒకటి మొదలు పెట్టారు. ఎన్నో వేల కుటుంబాలు, వేల జీవితాలు బాగుపడ్డాయి, కుటుంబాలు ఐక్యమయ్యాయి. అప్పుడు సెరెనిటీ ప్రేయరు, లార్డ్స్ ప్రేయరు చెప్పుకుని వెళ్ళిపోయాను. ఆ రోజు 2:20 మధ్యాహ్నం 28వ డెలిగేట్ కింద నేను ఎన్నుకోవటం జరిగింది. జనరల్ సర్వీస్ కాన్ఫరెన్స్ న్యూయార్క్ లో వచ్చే ఏప్రిల్లో జరుగుతుంది. నేను ఎన్నుకున్న సంవత్సరానికి. ఆ ఓట్ ఎలా జరిగిందంటే ఎక్లమేషన్ ద్వారా జరిగింది. అంటే అఫీషియల్ గా బ్యాలెట్ వేయరు, కాగితాలు అది రాసి మామూలుగా. పాత డెలిగేట్ ఒక ఆయన అంటే అసలు మనం అఫీషియల్ గా కౌంట్ చేయాలమ్మా బాబు ఈ ఓట్లు అంటే, అప్పుడు కాస్ట్ చేయటం జరిగింది. అప్పుడు 151-0 అంటే అపోజిషన్ లేకుండా 151 ఓట్లు ఇనిగబడి. నేను పెద్ద అదే పెద్ద వారి భుజాల మీద నుంచోవాలి నేను, నిజంగా చెప్పాలి అంటే. ఎందుకంటే 1951 నుంచి అప్పుడే మనం మొదటి జనరల్ సర్వీస్ కాన్ఫరెన్స్ జరిగింది 1951. అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఎప్పుడూ కూడా ఒక డెలిగేట్ పంపిస్తూనే ఉంది నార్థన్ ఒహాయో. బిల్ డి నెంబర్ 3 మంచం మీద ఉంటాడు కదండి, ఆయన మొదటి డెలిగేట్ ఈ ఏరియా నుంచి, నార్థన్ ఒహాయో నుంచి. అలాంటి మహామహులు వెళ్ళిన ఏరియా నుంచి నన్ను డెలిగేట్ కింద అనుకున్నారు. అది ఏంటంటే మొదటిసారి ఫ్లైట్ ఎక్కినప్పుడు న్యూయార్క్కి నా మైండ్ వెనక్కి వెళ్ళింది అనమాట. ఏంటి, ఒక చిన్న టాక్ తో స్టార్ట్ అయింది. హార్వీ నన్ను ఆ రోజు కలవటం. అక్కడ నుంచి హార్వీ నాకేమో సర్వీస్ గురించి నేర్పటం జరిగింది. అక్కడ నుంచి ఇక్కడికి వచ్చాను దేవుడి దయ వల్ల. ఇప్పుడు దేవుడు నేను కలిపి ఇంకొక ప్రయాణం చెయ్యాలి, ఈ డెలిగేట్ అన్న ప్రయాణం. అండ్ నేను వెళ్ళే ప్రదేశం వేరే మెంబర్ని కూడా కలుస్తాను. ఎవరైతే ఏఐ గురించి చాలా ఆసక్తి చూపిస్తారో అలాంటి వాళ్ళని కలుస్తాను అక్కడికి వెళ్ళి, మామూలు వాళ్ళని కలవను. ముఖ్యంగా చివరిగా ఏం చెప్తానంటే, డాక్టర్ బాబ్ ఏమిచ్చాడు ఏఐకి అంటే ప్రేమ మరియు సేవ. అదే ఒకటే ఇచ్చాడు డాక్టర్ బాబు. క్లీవ్లాండ్ లో లాస్ట్ టాక్ ఉండింది, ఒహాయోలో మాట్లాడాడు.
అప్పుడు చెప్పాడు, 2 ఐడియాలు బాబు నువ్వు జీవితంలో పెట్టుకోవాల్సినవి, 2 సూత్రాలు, ఒకటి ప్రేమ, ఇంకోటి సేవ. 2009 నుంచి 2017 దాకా యాక్రన్ ఒహాయోలో ఉన్నాను. వేరే కూగా ఫాల్స్ అక్కడ కూడా ఒహాయోలో ఉన్నాను. చాలా ఎక్సైటింగ్ గా ఉండింది ఆ ప్లేస్ లో ఉండడానికి. కాదు ఎన్నిటికంటే నేను అక్కడ ఉన్నప్పుడు ఒహాయో యాక్రన్ దగ్గర ఉన్నప్పుడు ఎంజాయ్ చేసేది ఏంటంటే, డాక్టర్ బాబ్ ఇంటికి వెళ్ళి అప్పుడప్పుడు అలా కూర్చునేవాడిని. ఆయన చిన్న కిచెన్ ఉండేది. ఇప్పుడు అంతా అక్కడ టూర్లు ఇస్తారు. ఇంకా అక్కడ ఆ కాఫీ వాసన వస్తుంది ఆ పాట్స్ నుంచి, ఆ స్టవ్ వాసన, ఆ పాత రోజులు గుర్తొస్తూ ఉంటాయి. వాలంటీర్లు వస్తూ ఉంటారు టూర్లు ఇవ్వడానికి వచ్చిన వాళ్ళకి. ఒక్కోసారి నేను కలుస్తూ ఉంటాను మెంబర్స్, వాళ్ళ కుటుంబాలు అక్కడికి వచ్చిన వాళ్ళని. ప్రపంచంలో ప్రతి మూల నుంచి వస్తారు. కాకపోతే ప్రతిసారి ఎవరైనా ఆ డోర్ నుంచి లోపలికి వచ్చినప్పుడు నేను 2 పదాలు వాడతాను. ఏదైతే డాక్టర్ బాబు, యానీ వాడేవారు ఈ పదాలు. ఎవరికైనా సరే ఇదే పదాలు వాడతాను. నీ ఇంటికి స్వాగతం మిత్రమా అని, వెల్కమ్ హోమ్ అని ఈ 2 పదాలు వాడతాను. ఇప్పుడు లవ్ అండ్ సర్వీస్ లో సెలవు తీసుకుంటున్నాను. డానీ ఫిట్జెరల్డ్ అండి. నేను ఇంతకుముందు ఒక డెలిగేట్ కింద పనిచేస్తాను నార్త్ ఈస్ట్ ఒహాయో నుంచి అని చెప్పి ధన్యవాదాలు తీసుకుని ఇక్కడ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ డానీ. ఇట్ వాజ్ ఎ ప్లెజర్ హియరింగ్ యూ, and we would definitely invite you and your friends for get more experience, strength and hope. We have been blessed with your talk today. I'm going to pause